వందనములు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని లేఖనంలోనికి మనం వెళ్ళిపోదాము. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఉండినటువంటి కొన్ని లేఖనాలను మనం చూద్దాము. మత్తయి సువార్త 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ధర్మశాస్త్రములో ప్రధానమైనటువంటి విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి చాలు. ఈరోజు మన కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగం. ప్రభువు చెప్తున్నాడు, అయ్యో అయ్యో అంటే అర్థమైందండి, ఒకరిని కూర్చిన జాలి పడడం కానీ, బాధను వ్యక్తపరచడం కానీ అయ్యో అంట. ఈరోజు నాకు ఇవ్వబడిన పదము అయ్యో. ప్రభువు ఎవరిని చూసి బాధపడుతున్నారు? ప్రభువు ఎవరిని చూసి అయ్యో అంటున్నాడు? ఎందుకు బాధపడుతున్నాడు అంటే అక్కడ అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకు శ్రమ. వారి జీవితంలో వారి శ్రమను అనుభవించబోతున్నారు. వారి జీవితంలో శ్రమ రాబోతుంది. అందుకు బట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే వారిని అయ్యో అని వారి మీద జాలి పడుతున్నాడు. ఇక్కడ మనం మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే పరిసయ్యులు మరియు శాస్త్రులు లేక సద్దుకయ్యులు అనబడేటువంటి ఒక తెగలు గురించి ఆయన ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. వారిని చూసి ఆవేదన చెందుతున్నాడు. ఏంటంటే వారి జీవితంలోనికి శ్రమ రాబోతుంది. అసలు ఈ పరిసయ్యులు అంటే ఎవరు? ఈ సద్దుకయ్యులు అంటే ఎవరు? ఈ శాస్త్రులు అంటే ఎవరు? ఎందుకు గురించి మా ప్రభు వారిని గురించి విచారిస్తూ ఉన్నాడు అనేటువంటి అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రియులారా, ప్రపంచము అంతటిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రాజ్యము బలమైన రాజ్యముగా ఎదుగుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆది కాండము నుండి ఆ నిర్గమ కాండము, ఈ ద్వితీయోపదేశ కాండము, ఇవన్నీ చూసినప్పుడు ఒక బలమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యము ఎవరిది అంటే ఐగుప్తీయుడిది. ఫరో రాజు భూమి అంతటి పైన గొప్ప అధికారం కలిగినటువంటి వాడు. కాబట్టి భూమిలో ఉన్నటువంటి సమస్త దేశాలను అతను జయించి ఆయా మనుషులను దాసులుగా తన కొరకు తెచ్చుకునేవాడు. అలాగే కొంత సమయం దాటిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథము ఆ ప్రదేశాల్లోకి మనం వస్తే దావీదు. ఆ సమయంలో బలమైనటువంటి వారు ఎవరండి? దావీదు ఎవరిని జయించాడు? న్యాయాధిపతుల గ్రంథం అంతటిలో సంసోను ఎవరితో పోరాడుతూ వచ్చాడు? ఫిలిస్తీయులు ఆయా కాలంలో వారు బలమైనటువంటి జనాంగముగా మనకి కనపడతా ఉన్నారు. అటు తర్వాత దానియేలు గ్రంథంలోనికి మనం వస్తే మరి ఒక బలమైన రాజ్యం వచ్చింది. ఆ బలమైన రాజ్యం ఏంటండి? బబులోను సామ్రాజ్యం. ఈ బబులోనీయులు కూడా ప్రపంచం అంతటిలో ఆ కాలంలో ఆ సమయంలో బలవంతులు. ఆ బలవంతులైనటువంటి వారు ఇశ్రాయేలు మీద కూడా ఎలా వచ్చారు? యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు దగ్గర నుండి చాలా మందిని, తెలివైనటువంటి వారిని, యవనులను వారు తమతో పాటు బానిసలుగా తీసుకుని వెళ్తారు. వాడు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మరి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గొప్ప దోపుడు సొమ్ము, ఒక యుద్ధాన్ని మనం జయించామంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి బంగారం కానివ్వండి, ఆ ప్రదేశంలో ఉన్నటువంటి స్వాస్థ్యం అంతటిని కూడా శత్రువు ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఈ బబులోనీయులు ఎప్పుడైతే యెరూషలేము మీదకి వచ్చారో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి గొప్ప స్వాస్థ్యము యెరూషలేము దేవాలయం. అది కట్టబడినటువంటి వివరణ మనకి దినవృత్తాంతాల గ్రంథంలో కనపడతా ఉంటుంది. ఎంత విశేషముగా అది తయారు చేయబడిందో. దాని ఇటుకకు మధ్యలో
బంగారపు పోతను వేసి మరి దాన్ని తయారు చేశారట. అది ఎంతో శ్రేష్టంగా సొలొమోను దాన్ని కట్టించాడు. అలాంటి ఇశ్రాయేలీయులకు అతిశయ కారణముగా ఉండినటువంటి ఆ దేవాలయములు సైతము వారు ఏం చేశారంటే ఆ మధ్యలో ఉండినటువంటి ఆ బంగారము కోసం ఆ దేవాలయం అంతటిని కూడా కూల్చివేసి ఆ బంగారం కూడా వారు దోచుకుని వారితో పాటు ఇశ్రాయేలీయులందరినీ కూడా చాలా మందిని చెరపట్టుకుని వెళ్తారు. అలా చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడే కొన్ని గ్రంథాలు మనకి కనపడుతూ ఉన్నాయి. నెహెమ్యా గ్రంథము, ఎజ్రా గ్రంథము, ఇవన్నీ మనకి కనపడుతూ ఉన్నాయి. ఆ కాలంలో జరిగినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అనేది మనకు కనపడుతూ ఉన్నాయి. ఆ ప్రదేశంలో నెహెమ్యా అడుగుతున్నాడు రాజుని. ఆ ప్రదేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఎజ్రా వీళ్ళందరూ కూడా మా దేవుని ఆలయం కూల్చివేయబడింది, మేము వెళ్ళి దాన్ని తిరిగి కట్టుబడి చేసుకోవాలి, ఆరాధనా క్రమంలో తిరిగి నిర్మించుకోవాలని వారు ఎంతో వేదన కలిగి, ఎంతో ప్రార్థన కలిగి, ఎంతో భావన కలిగి రాజుతో సైతం వారు మాట్లాడడానికి వెనుక తీయక వారు వెళ్ళి ఏం చేశారట, రాజుగారిని బతిమాలుకున్నారు. ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళు బ్రతిమాలుకున్నారు. ఏంటంటే మాకు ఒక అవకాశం ఇస్తే ఇదిగో మా ఆలయము కూల్చివేయబడింది, శిథిలావస్థలో ఉంది, దాన్ని మేము తిరిగి వెళ్ళి కట్టుకుంటామని ఎంతో భారముగా వారు ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దేవుడు వారికి సహకరించి ఆ పెద్దల దయను వారి మీదకి రప్పించగా వారు తిరిగి మళ్ళీ యెరూషలేముకు వచ్చారు. తిరిగి ఆలయాన్ని మళ్ళీ శిథిలావస్థలో ఉన్నదాన్ని వారు పునరుద్ధరించుకున్నారు. అందుకే చాలా చోట్ల మనకు కనపడతా ఉంటది, మొదటి ఆలయం కంటే కూడా కడపటి ఆలయం యొక్క మహిమ ఎక్కువైనదిగా నేను చేస్తాను అంటున్నాడు. ఆ హబక్కూకు గ్రంథం అంతా కూడా అది తిరిగి కట్టబడ్డం గురించి మాట్లాడుతున్నాడు. హగ్గై గ్రంథంలో కూడా చెప్తాడు, ఇదిగో మీరు సరంబీ వేయబడినటువంటి ఇళ్లలో ఉన్నారు, దేవుని ఆలయము ఇంకా ఎలా ఉన్నటువంటి శిథిలావస్థలోనే ఉంది, మీరు భారము తెచ్చుకోవాలి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి, జెరుబ్బాబెలు భయపడకు, ఇది ఎదుట కొండ ఉన్నా సరే దాన్ని చదును భూమిగా మారుస్తాను. వీరందరూ గొప్ప ప్రయాసపడి శిథిలావస్థలో ఉండినటువంటి దేవుని మందిరాన్ని తిరిగి మళ్ళీ కట్టారండి. దేవుని స్తోత్రం చెప్తారు, హల్లెలూయా. ఇప్పుడు తిరిగి దాన్ని కట్టిన తర్వాత దాని మెయింటెనెన్స్ జరగాలి, ఆ ప్రదేశంలో పరిచర్య జరగాలి, ఆ ప్రదేశంలో దేవునికి ఆరాధనలు జరుగుతూ ఉండాలి, జనులు ఆ ప్రదేశంలో ఆరాధనకి రావాలి, పరిచర్య ధర్మము జరుగుతూ ఉండాలి. ఇది జరుగుతూ ఉండాలంటే అప్పటికి ముందు రాజులు ఉండేవారు, న్యాయాధిపతులు ఉండేవారు, వీళ్ళందరూ కూడా దాన్ని నడిపించారు. కానీ ఇప్పుడు జనులు తమను తాము సిద్ధపరచుకుని కట్టుకున్నటువంటి ఆలయాన్ని మరి వారు ఏం చేయాలంటే ఆ పరిచర్య ధర్మము జరగాలి అంటే వీళ్ళు వెళ్ళి చూసేటప్పటికి అక్కడ ఎవరు ఆరాధనకు రావట్లేదు. ఆ సంఘము లేక ఆ దేవుని ఆలయము మందిరము కొనసాగించబడాలంటే అక్కడ ద్రవ్యము లేదు, అక్కడ దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆ యాజకులు ఏం చేశారు అంటే, వారు మా జీవనం మేము జీవించాలి కదా, మాకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, మేము మా కుటుంబాలను పోషించుకోవాలి కదా అని వాళ్ళు ఏం చేశారంటే వారు కూడా దేవుని మందిరమును యాజకత్వమును విడిచిపెట్టి వాళ్ళు వ్యవసాయంలోకి వెళ్ళారు, వారు కూలి పనుల కొరకు వెళ్ళిపోయారు, వారి జీవనోపాధి కొరకు వారు వెళ్ళిపోయారు. ఇంకా దేవుని ఆరాధన ఆలయంలో జరగలేదు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళు చేసిన పని ఏంటి అంటే, ఇదిగో వీళ్ళ కొరకు సంఘములో ఏం తీసుకుని రావాలి, ఆలయంలో దశమ భాగములను తీసుకుని వచ్చి, దేవుని భాగములను తీసుకుని వచ్చి ఆ భాగములు సక్రమంగా యాజకులకు అందించి యాజక ధర్మము వారిని నిర్వర్తించలాగిన ఒక క్రమాన్ని వారు ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ ఒక ప్రత్యేకంగా ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలన చేయడానికి ఒక మెంబర్స్ అనే వాళ్ళు అక్కడ మనకి కనపడుతున్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక కొంతమంది వ్యక్తులు దాన్ని బాధ్యత తీసుకున్నారు. ఈ ఆలయ క్రమం అంతా కూడా ఖచ్చితంగా జరగాలి, ఇదిగో వీరు దశమ భాగంలో తీసుకుని రావాలి, ఇదిగో సంఘ కార్యక్రమం ఇలా జరగాలి, యాజకులు పలానా వాళ్ళు ఇలా యాజకత్వం చేస్తూ ఉండాలి. ఇలాగ దేవుని పని ఆగిపోకుండా కొంతమంది స్వయంగా తమకు తాము బాధ్యత తీసుకుని వచ్చి వారు ఆ ఆలయపు పెద్దలుగా వారు ఏం చేశారంటే వ్యవహరించేటువంటి వారు. అలాంటి ఆలయ పెద్దలే పరిసయ్యులు, సదుకాయులు. మనం మాట్లాడుకుంటున్నటువంటి గ్రంథంలో అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, సద్దుకయ్యులారా మీకు శ్రమ అంటున్నాడు.
వీరు పరిసయ్యులు సద్దుకయ్యులు అనగానే మన గ్రంథంలో ఎప్పుడు వారు ప్రభుతో తర్కిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని గురించి మన ఆలోచన కొంచెం తక్కువగా ఉంటుంది. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు నామకార్థపు వాళ్ళని, కానీ వాళ్ళు చేసినటువంటి పనితనం ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. వారు ఉండబట్టే ఆ ప్రదేశంలో ఆ ఆలయ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. పిల్లల వీరు ఆలయము, యెరూషలేము దేవాలయము కార్యక్రమం అంతా జరగడంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి వారు పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు. అయితే ఈ ప్రదేశంలో వీళ్ళ విశ్వాసాలు ఏంటి, వాళ్ళు ఆలయం ఎలా ఉండాలని వాళ్ళు ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారనేటువంటి విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పిల్లరా, ఏ మతమైనా ఏ యొక్క పరిస్థితి ఆరాధన విషయాలు ఉన్నా సరే దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక డాక్ట్రైన్ ఉంటుంది, ఒక బోధ ఉంటుంది. ఏముండాలండి? దేనికైనా సరే ఒక బోధ ఉండాలి. హిందువులు అనుకోండి, వాళ్ళు తమ బోధను చెప్తా ఉంటారు. ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళు తమ బోధను చెప్తా ఉంటారు. అలాగే దేవుని నామం ఎరిగినటువంటి మనము, క్రీస్తుని వెంబడించుతున్నటువంటి మనకి కూడా ఒక బోధ ఉంది. అనేకమైనటువంటి బోధలు ఉన్నాయట ప్రపంచంలో. అయితే మన బోధ ఏంటి? ఒక బోధను అనుసరించి మనం జీవించుచున్నవారు. వాట్ ఈజ్ యువర్ డాక్ట్రైన్? ఎవరైనా సరే మనల్ని ప్రశ్నించారనుకోండి, మీ బోధ ఏంటి అంటే మీరేం చెప్తారు? చాలా మంది క్రైస్తవులు కలుస్తున్నప్పుడు మాకైతే ఈ బోధల గురించి దీని గురించి తెలుసు కాబట్టి మీ డినామినేషన్ అని మేము అడగం. మేమేమని అడుగుతామంటే మీ బోధ ఏంటి? ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క బోధ ఉంటుంది. ఈరోజు పౌలు ప్రకటించుకున్నటువంటి డాక్ట్రైన్, బోధ ఏంటి అంటే శిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచు ఉన్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు మన బోధ ఏంటంటే మనం ఎవరిని ప్రకటిస్తూ ఉన్నాము? అందరూ కూడా దగ్గరగా చెప్దాం. దేన్ని ప్రకటిస్తున్నాం మనం? శిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచు ఉన్నాము. ఎందుకు అంత స్పెసిఫిక్గా అక్కడ మాట్లాడుతున్నాడు అంటే శిలువ వేయబడిన క్రీస్తు. అంతకుముందు శిలువ వేయబడితేనే ఆయన మహిమలోనికి వచ్చాడు. అంతకుముందు ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఉన్నారనుకోండి, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ బోధ ఏంటంటే బాల యేసుని వారు వెంబడిస్తూ ఉంటారు. వారి బోధ అది. అయితే మన జీవితాల్లో ఇక్కడ పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు ఏంటి అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మానవాళికి రక్షణ ఎప్పుడు వచ్చింది? క్రీస్తు శిలువ వేయబడితేనే వచ్చింది. క్రీస్తు మరణ పునరుత్థానములు జరిగితేనే మన జీవితంలో రక్షణ కలిగింది. ఇది బోధ. ఇది ఇక్కడ ఉండినటువంటి మనము, మన కుటుంబము, మన పిల్లలు అందరూ తెలుసుకోవలసినటువంటి అంశము. ఎవరు ఎప్పుడు అడిగినా సరే నీ బోధ ఏంటి, నువ్వు దేని వెంబడిస్తున్నావు అంటే మేము శిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాం. ఏకీభవించిన వారు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అలాగే వీళ్ళు కొంత బోధను ఆ ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మనం ఇప్పుడు లెంట్ డేస్లో మనం ఉన్నాం, సీజన్లో ఉన్నాం. కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు రకరకాల డినామినేషన్స్కి చెందిన వాళ్ళే. మనం ఒకరోజు ఒక సహోదరుడు స్నేహితుడు వాళ్ళ ఊరు వెళ్ళాడట. ఊరు వెళ్ళిన తర్వాత ఒక స్టేటస్ పెట్టాడు. ఏంటి అంటే ఒక మందు బాటిల్ ఉంది, పక్కన చెరువు ఉంది, అక్కడ కూర్చొని నేను టైంని ఎంజాయ్ చేస్తున్నాను అని పెట్టాడు. క్రైస్తవుడే. అతను వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు చాలా గెడ్డం ఉంది, అతను ఎక్కువ గెడ్డం ఉంది, అంటే ట్రెండ్గా కాకుండా ఆటవిధంగా ఉంది. నేను అడిగాను, ఏంట్రా గెడ్డం అది ఎలా ఉంది అంటే, అమ్మో శ్రమ దినాలు కదా, మేము గెడ్డము తీయము. అంటే శ్రమ దినాల్లో నువ్వు మందు తాగొచ్చు, కానీ శ్రమ దినాల్లో నువ్వు గెడ్డం తీ. ఇది ఒక బోధ. మరి ఎవరు అన్నారు హ్యాపీ క్రిస్మస్ అంటే, అదే మేము క్రిస్మస్ జరుపుకోమండి. ఏమి మేము 7th డే అడ్వెంటిస్టులు అండి. వారి బోధ ఏంటంటే వాళ్ళు 7th డే అంటే సాటర్డే మాత్రమే దేవుని ఆరాధిస్తారు, వారు ఆదివారము దేవుడిని ఆరాధించరు, వారు క్రీస్తు పుట్టాడన్న సంగతి వారు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి వాళ్ళు క్రిస్మస్ అనేది సెలబ్రేట్ చేయరు. కాకపోతే ఇప్పుడు మట్టికి గుడ్ ఫ్రైడే చేస్తారట, ఈస్టర్ వెంబడిస్తారట. ప్రభువు పుడితేనే కదా మొదట ఏంటంటాడంటే ఫస్ట్ ఈజ్ నేచురల్ దెన్ ఈజ్ స్పిరిచువల్. మొదట భౌతిక సంబంధమైంది, ప్రకృతికమైనది, అటు తర్వాతే ఆత్మ సంబంధమైనది. భౌతికంగా ఆయన పుట్టకపోతే ఆత్మ సంబంధంగా ఆయన బలి అప్పుడు ఎలా అయ్యాడు?
కాబట్టి దానిని వెంబడించాలి. దీన్ని రకరకాలైనటువంటి బోధలు ప్రపంచంలో ఉన్నాయి పిల్లరా. అయితే ఆ బోధను గురించి ప్రభు అంటున్నాడు, అయ్యో మీకు శ్రమ. అవి చాలా స్ట్రిక్ట్ అయిన బోధలు. ఇక్కడ పరిసయ్యులు సదుకయ్యులు కూడా ఇలాంటి ఒక స్ట్రిక్ట్ అయిన కొన్ని కట్టడలను పెట్టారు. సంఘము క్రమంగా ఉండాలి, క్రమంగా దేవుని ఆరాధన చేయాలి, ఎవరు దేవుని నుండి తప్పిపోకూడదు, వేరే విగ్రహాలను వెంబడించకూడదని వారు ఏం చేశారంటే వారు ఎక్కువగా దాని మీద ఎంఫసైజ్ చేసి కట్టడలుగా పెట్టేశారు. మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇలాగే చేయాలి, మీరు ఇలాగే బ్రతకాలి అనేటువంటి కట్టడలు పెట్టేశారు. అయితే వారందరూ కూడా ఒక ఫ్రేమ్ లో ఉండిపోయారు, ఒక నమ్మకం యొక్క పరిధిలో ఉండిపోయారు. దాన్ని దాటి వెళ్ళాలంటే జనులందరికీ కూడా భయమే. కారణం ఏంటి? అవి బోధల కింద, అవి దేవుని కట్టడల కింద మీరు వాటిని ప్రకటిస్తున్నారు. పరిసయ్యులకు ఉన్నటువంటి బోధ ఏంటి అంటే, పరిసయ్యులు పునరుద్ధానం ఉంది అని నమ్ముతారు. చనిపోయిన తర్వాత తిరిగి దేవుడు మనలను పునరుద్ధానునిగా తీసుకుని వస్తాడు అనేది వారు నమ్ముతారు. వారు దేవుని దూతలను నమ్ముతారు. వారు దేవుని ఆత్మ ఉంది అనేటువంటి సంగతులన్నింటినీ నమ్ముతారు. వీరెవరండి? పరిసయ్యులు. వీరి బోధ అంతా కూడా ఇదే, పునరుద్ధానం అనేది ఉంది, చనిపోయిన తర్వాత మనం తిరిగి లెగుస్తాం, తిరిగి మళ్ళీ మనం దేవునితో సహవాసం చేస్తాము అనే బోధ పరిసయ్యులు. దేవదూతలు ఉన్నాయి, దేవుని యొక్క ఆత్మ ఉంది, ఆత్మ మనతో మాట్లాడుతుంది, మనం నడిపిస్తుంది అనేటువంటి విధానాలన్నింటిలో బోధలో ఉన్నటువంటి వారు పరిసయ్యుల యొక్క బోధ. సద్దుకయ్యుల యొక్క బోధ ఏంటి అంటే, వాళ్ళ డాక్ట్రైన్ ఏంటి అంటే, వాళ్ళు పునరుద్ధానము అనేది ఉంది అన్న సంగతి వారు నమ్మరు. పునరుద్ధానం అనేది లేదు అని చెప్తారు. పునరుద్ధానం ఏంటంటే లేదు. రెండవది, దేవుని దూతలు ఉన్నాయి, లేకపోతే పైన ఒక పరలోకం అనేది ఉంది, లేక దేవుని ఆత్మ అనేది ఉంది, దేవుడు మనతో మాట్లాడతాడు అనేటువంటి సంగతులు వాళ్ళు ఏమీ కూడా నమ్మరు. ఒకరు నమ్ముతారు, ఒకరు నమ్మరు. వీరి బోధ ఎలా ఉంది, వారి బోధ అలా ఉంది. అయితే వీళ్ళ ఇద్దరిలో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటి అంటే, వారి తోరా అనేటువంటి గ్రంథాలను వారు నమ్ముతారు. ఏంటండి? తోరా అంటే 5 అని అర్థం. తోరా అంటే 5. ఈ 5 గ్రంథాలను మాత్రమే వారు నమ్ముతారు. ఈ 5 గ్రంథాలని రాసిన వాడు మోషే. ఈ 5 గ్రంథాల పేర్లు ఏంటండి? ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవన్నిటినీ కూడా వారు నమ్ముతారు. మోషే రాసినటువంటి ఈ గ్రంథాలలో ఉండినటువంటి మాటలను ఎవ్వరూ కూడా, దేవుని జనులు అనబడిన వారు ఎవ్వరూ కూడా తొలగిపోకుండా మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు అన్నమాట. వీటిని దాటి వేరొక బోధ వచ్చినా, వీటిని దాటి వేరే మాట వచ్చినా సరే వీళ్ళు వారిని రాళ్లతో రువ్వి చంపేస్తారు. అది దేవునికి దేవదూషణ అని వారు భావిస్తారు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగతమైనటువంటి ఒక బోధను తమకు తామే వీరు తయారు చేసుకుని దేవుని ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను వారు ఏం చేశారట? మర్చిపోయారు. అందుకు ప్రభు అంటున్నాడు ఏంటంటే, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, సదుకయ్యులారా, మీకు శ్రమ. మీరు మీ వ్యక్తిగతమైనటువంటి కట్టడల్లోనే ఉండిపోయారు, కానీ మీకు వ్యక్తిగతమైనటువంటి బోధన మీరు సిద్ధపరిచేస్తున్నారు, కానీ ప్రభువు ఆ ప్రదేశాల్లో కోరుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని మీరు మర్చిపోతున్నారు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నుండి మీరు తొలగిపోతున్నారు అని చెప్పి ప్రభువు వారిని గద్దిస్తా ఉన్నారు. ఒక సమయంలో పునరుద్ధానాన్ని నమ్మని ఈ సద్దుకయ్యులు ఏం చేశారంటే, ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, మిమ్మల్ని మేము ఒక ప్రశ్న వేస్తాము. ఒకరికి ఒక 7 అన్నదమ్ములు ఉన్నారు. మా మోషే ధర్మశాస్త్రము చెప్తున్న ప్రకారంగా మొదటి వానికి ఒక ఆమెను ఇచ్చి వివాహం చేశారు. కొద్ది రోజుల తర్వాత అతని సంతానం లేని వాడు ఎక్కడ చనిపోయాడు. అటు తర్వాత ఆమెని మోషే ధర్మశాస్త్రం చెప్తున్న విధానము ప్రకారంగా 2వ వానికి ఇచ్చారు. అతను సంతానం లేని వాడే చనిపోయాడు. అలాగే 7గురికి కూడా ఆమె భార్యగా ఉంది, ఎవరికి సంతానం లేదు, 7 చనిపోయారు. అలాగే ఈమె కూడా ఒకరోజు చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానం ఉందని నువ్వు చెప్తున్నావు కదా, ఒకవేళ పునరుద్ధానం ఉంటే ఈ పునరుద్ధానంలో ఈవిడ ఈ 7గురిలో ఎవరి భార్య అవుతుంది అని చెప్పి ప్రశ్నించారు. వెంటనే ప్రభు అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, మీరు దేవుని గ్రంథమును, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను మీరు అర్థము చేసుకోలేకపోతున్నారు. మీరు ఇంకా భౌతికంగానే ఉన్నారు. దేవుని పునరుద్ధానంలో ఎవరు భార్య, భర్త, అన్నయ్య, చెల్లి, తల్లి, తండ్రి ఇలా ఉండరు, కానీ
పునరుద్ధానంలో అందరూ దేవుని దూతలుగా ఉంటారు అని ప్రభు ఆ ప్రదేశంలో సమాధానం చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇలా పునరుద్ధానముల గురించి ప్రభువును వారు ఏం చేస్తున్నారు? తక్కువ చేస్తున్నారు. కానీ ప్రభువు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ప్రకటిస్తా ఉన్నాడు. ఇలా ఆ గ్రంథాల్లో చెప్తాడు ఏంటంటే, మీకు భౌతిక సంబంధమైన ప్రకృతి సంబంధమైన విషయాలు మీకు బోధించినప్పుడు వాటినే మీరు గ్రహించలేకపోతే మీరు ఆత్మ సంబంధమైనటువంటి బోధన మీరేం గ్రహిస్తారు అని చెప్పి ఆ ప్రదేశంలో పౌలు చెప్తా ఉన్నాడు. మరి ఒక వ్యక్తి మనకు తెలుసు, పరిసయ్యుడు. అతను రాత్రి పూట యందు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇతను దేవుని భక్తి విషయంలో అత్యాసక్తి కలిగినటువంటి వాడు. వచ్చి అడుగుతా ఉన్నాడు, ప్రభా నీవు బోధలు చాలా బాగున్నాయి, అయితే నాకు ఒక మార్గం కొరకు నేను వెతుకుతా ఉన్నాను, ఆ మార్గం నాకు దొరకట్లేదు, నాకు వివరిస్తావా అని అడిగాడు. ఏంటయ్యా చెప్పు అంటే అంటున్నాడు, నేను దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశించగలను దానిని గూర్చినటువంటి ఒక సలహా నాకు ఇవ్వవా, ఒక మార్గం నాకు చూపించవా అంటే ప్రభు అంటున్నాడు. అతను ఎవరండి? రాత్రిపూట వచ్చిన వాడు నికోదేము. ఆ నికోదేముతో ప్రభు అంటున్నాడు, నీవు శాస్త్రువై ఉండి, నీవు పరిసయ్యుడివై ఉండి, నీవు దేవుని గ్రంథమును తెలిసి బోధించుచున్నవాడవై ఉండి కూడా దేవుని రాజ్యములోనికి ప్రవేశించే మార్గము నీకు తెలియదా? ఒకడు నిశ్చయముగా ఆత్మ మూలముగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశించడం నీకు తెలియదా? వెంటనే అతను ప్రశ్నించుకుంటున్నాడు, ఇదే బాబు ఈయన ఇంత బోధ చెప్తున్నాడు, నేను పెద్దవాడిని అయిపోయాను కదా, మళ్ళీ నేను తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను మళ్ళీ ఎలా జన్మించగలను? చూసారా పరిసయ్యుల యొక్క ఆలోచన విధానము? వారు భౌతికంగానే ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను మీకు భూ సంబంధమైనటువంటి విషయాలు బోధ చెప్తే, నేను ప్రకృతి సంబంధమైన బోధే మీకు అర్థం అవ్వకపోతే, నేను ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెప్తే మీకు ఏం అర్థం అవుతుంది? ఆ వ్యక్తి అంటున్నాడు, భౌతికంగా ఆలోచిస్తున్నాడు, నేను నా తల్లి గర్భంలోనికి వెళ్ళి నేను మళ్ళీ ఎలా తిరిగి జన్మించగలను? ప్రభు అంటున్నాడు, ఇదిగో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే గాని మీరేమవలేనటువంటి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. మరొకసారి వచ్చారట వీళ్ళ ప్రభు దగ్గరికి అడుగుతున్నారు, ప్రభా నీకు మాకు ఎందుకు ఈ బాధ? ఎందుకు నువ్వే మెస్సయ్య అయితే ఆకాశములో నుండి మాకు ఒక సూచన చూపించవచ్చు కదా, ఆ సూచన చూడగానే మేము నమ్మేస్తాం కదా, నువ్వే మెస్సయ్యని నిన్ను తీసుకెళ్లి ఆలయంలో కూర్చోబెడతాం కదా. అయితే ప్రభు అన్నాడు, వ్యభిచారులైన చెడ్డ తరము వారులారా. ఏమని పిలుస్తున్నాడండి? వ్యభిచారులైన చెడ్డ తరము వారు ఎప్పుడు కూడా ఒక సూచనను కోరుతా ఉంటారు, కానీ యోనాకు ఆ రోజు చూపించబడినటువంటి సూచన తప్ప, సొలొమోను ఆ దినముల్లో కనబరిచినటువంటి జ్ఞానము యొక్క సూచన తప్ప మరి ఏది కూడా మీకు కనపరచబడదు అని చెప్పి వారిని గద్దిస్తున్నట్టుగా, హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ పరిసయ్యులు సద్దుకయ్యులు ఎవరంటే వారి సూచనలను ఆధారం చేసుకుని మాత్రమే నమ్మేవారండి. సూచనను ఆధారం చేసుకుంటా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాల మధ్యలో మనం కొన్ని లేఖనాలు మనం చదువుతున్నట్లయితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని త్వరగా చదువుదాం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ టు కమ్. ఉన్న అదృశ్యమైనవి ఉన్నాయి అనడానికి ఒక రుజువు అది. ఇప్పుడు వీళ్ళు వచ్చి పరిసయ్యులు సద్దుకయ్యులు ఈ బోధన వెంబడిస్తూ ప్రభు దగ్గరికి వచ్చి, వాళ్ళలో తప్పిదమేం లేదండి, వాళ్ళకి తెలిసిన జ్ఞానంతో వారు ప్రభుని అడుగుతున్నారు. ఏంటి అంటే, ప్రభువా మాకొక రుజువు చూపించు, నీవే మెస్సయ్యవని మా ఎదుట రుజువు పరచు, ఒక సూచన చూపించు, మేము వెంటనే ఏం చేస్తామో వెంబడిస్తాము. ప్రియులారా, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. రుజువులు లేనిదే మేము నమ్మము అనబడేది భౌతికమైనటువంటి ఒక జ్ఞానం. కేవలం రుజువులు చూస్తేనే నమ్ముతాను అన్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. అందరూ చెప్తున్నారు, మేము ప్రభువుని చూసాం, ఆయన చనిపోయాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు, ఆయనతో మేము మాట్లాడాం, రొట్టె విరుచుట్లో మేము ఆయనతో కూడా పాలివారంగా పునరుద్ధానం తర్వాత మేము కూర్చున్నామని చెప్తే ఇతను అంటున్నాడు, మీరందరూ నమ్మినా కానీ నేను మాత్రము నమ్మను అన్నాడు. ఎవరండి ఆ శిష్యుడు? తోమ.
మీరందరూ అన్నారు, మీరందరూ చూసి ఉండొచ్చు, మీరందరూ అనుభవించి ఉండొచ్చు, కానీ నేను అనుభవించితేనే తప్ప, నేను రుజువు చూస్తేనే తప్ప నేనేం చేయను నన్ను. హెబ్రీ పత్రికలో అదే చెప్తున్నాడు కదా, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నటకు రుజువైనవి. కాబట్టి ఈ మాట పట్టుకుని అందరూ రుజువులు వెతుకుతూ ఉన్నారు. అయితే అతను అంటున్నాడు, నేను ప్రభువు గాయములలో వేలు తాకించి చూస్తేనే తప్ప నేను ఆయన పునరుద్ధారుడయ్యాడన్న సంగతి నేను నమ్మను అని చెప్పాడు మీతో. ఆయనకి ఏం కావాలంటే అప్పుడు రుజువు కావాలి. ఈ పరిస్థితుల సద్దుకేయుల యొక్క బోధ ఇదే, ప్రతిదాన్ని రుజువు ఉంటేనే వారు నమ్ముతారు, రుజువు లేనిదే వారు నమ్మరు. సాక్ష్యములు కావాలి, సూచనలు కావాలి. అయితే ప్రభు అంటున్నాడు, ఇదిగో తోమా, నీకు అపనమ్మకముగా ఉంది కదా, సందేహించక నా దగ్గరికి వచ్చి నా గాయముల్లో వేలు త్రాకించి నీవు చూడు. వెంటనే తోమా వచ్చాడు, అప్పటికి ఆగొచ్చు కదా, అప్పుడు వేలు తాకించి అంటున్నాడు, మై లార్డ్ మై గాడ్. అప్పుడు తెలిసిందండి ఆయన ఎవరట, నా ప్రభువా నా దేవా. అప్పుడు నమ్మాడు. అప్పటి వరకు అది ఏ ప్రేతాత్మ అనుకున్నాడో తెలియదు, అప్పటి వరకు ఆయన సంబోధించలేదు. ఎప్పుడైతే వేలు తాకించి చూస్తాడు అప్పుడు అంటున్నాడు, నా ప్రభువా నా దేవా. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో చూసి నమ్మిన వారి కంటే, రుజువులను చూసి సూచక కార్యములను చూసి వీటిని నమ్మిన వారి, ఇలా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ ఎంతమంది ఆయన గాయములలో మీ వేలు తాకించి చూసి ఆయన ప్రభువు అని నమ్మారు? మీ చేతులు చూపించండి. మనం ఎవరు కూడా ఆ గాయములలో చూసి, కానీ మీరు నమ్ముతున్నారు యేసు ప్రభువు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఎలా నమ్ముతున్నారు? రుజువేది? అందుకే అంటున్నాడు, పరిస్థితులారా సద్దుకైలారా మీకు శ్రమ. రుజువులను చూసి, సాక్ష్యములను చూసి, సూచన కార్యములను చూసి వెంబడించేటువంటి వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. పిల్లరా, ఇది పరిస్థితుల యొక్క సద్దుకైల యొక్క బోధ. అందుకే వారిని చూసి గర్దిస్తున్నాడు ఏంటంటే, మీకు ఎంతకాలం వరకు మీకు ఈ సూచక క్రియలు కావాలి? ఈరోజు మన విశ్వాస భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఒక పని మీద మనం వెళ్దాం అనుకున్నాం, ఆ పని చాలా ఇంపార్టెంట్, అవ్వడం నీకు చాలా చాలా అవసరమే. అయితే అది దేవుని చిత్తమో కాదో మనకు తెలియట్లేదు. బయలుదేరే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. నాలా ఎంతమంది ప్రార్థన చేస్తారు? నేను అనుకుంటాను, ప్రభువా ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, వెళ్తున్నాను, కానీ నాకు అది నీ చిత్తమో కాదో నాకు క్లారిటీ లేదు. కాబట్టి నేను వెళ్తున్నప్పుడు ఏ ఆటంకము లేకపోతే అది నీ చిత్తం. లేదు, ఎక్కడైనా ఆటంకం వచ్చి నేను అడ్డగించబడ్డాను అనుకో, అది నీ చిత్తం కాదు, వెంటనే నేను తిరిగి వెనక్కి వచ్చేస్తాను. ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తారండి? నవ్వుతున్నారు కానీ మీ చేతులు చూపించట్లేదు. మన ప్రార్థనలు మనకు తెలుసు. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు ఎంతకాలం సూచన క్రియలు కావాలి? ప్రభా ఇది నీ చిత్తం అయితే ఆ ఆటంకం నాకు పెట్టు, లేకపోతే ఆటంకం పెట్టొద్దు, దాన్ని బట్టి నేను తెలుసుకుంటాను. నీ విశ్వాసం ఏమైంది? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం. నీవు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభా ఈ పని మీద నేను వెళ్తున్నాను, ఇది నాకు ముఖ్యమైనది, నేను విశ్వాస సహితంగా దానికోసం నేను వెళ్తున్నాను, ఆటంకములన్నింటినీ లయపరచుబడి దానిని నేను స్వతంత్రించుకునేలాగా నన్ను బలపరచు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ముందు చెప్పినది పరిసయ్యుల యొక్క, సద్దుకైయుల యొక్క విశ్వాసం, తర్వాత చెప్పినది ఆత్మ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానం. పిల్లారా, ప్రభువు మనతో ఉన్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నువ్వు ఎలాగో నమ్ముతావో, ప్రార్థించినప్పుడు మీరు ఏ అంశాలనైతే మీరు ప్రభువుని అడుగుతారో మీరు నమ్మండి, వాటిని తండ్రి నా నామంలో మీకు వాటిని దయచేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లారా, ఇది పరిసయ్యుల యొక్క సద్దుకైయులు. వీరి జీవితంలో గ్రంథంలో ఉండినటువంటి విషయాలు, ఆ ప్రదేశంలో మనుషుల కట్టడలు, సూచక కార్యములు, వీటినే ఆధారం చేసుకుంటారు, కానీ వారు ఆత్మ సంబంధమైనటువంటి బోధనలోనికి వెళ్ళరు. ఈ పరిసయ్యులు సద్దుకైయులు ఎవరో కాదు, ఇక్కడ ఉన్న మన అందరము కూడా పరిసయ్యులము సద్దుకైయులమే. వీటిని దాటనంత వరకు నువ్వు పరిసయ్యుడు సద్దుకైయుడివే. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు దేవుని ఆలయానికి వెళ్ళారట. ఒక వ్యక్తి సమీపించి ఆలకించుడి అన్నట్టుగా ముందుకు వచ్చి ముందు వరుసలో కూర్చున్నాడట. ఒక వ్యక్తి, అమ్మో నేను దేవుని ఆలయానికి వెళ్ళాను, నాకు భయం వేస్తుందని చెప్పి ఒకడు దూరంగా వెళ్ళి అక్కడెక్కడో ద్వారం దగ్గర మోకాళ్ళు వేశాడట. ఈ ముందున్న వ్యక్తి చెప్తున్నాడట, ప్రభువా
అని బిగ్గరగా స్వరము పెట్టి ప్రార్థన చేస్తున్నాడట. నేను ఒక పరిసయ్యుడను, నేను వారానికి 2 మార్లు ఉపవాసము చేయవాడను, నేను దశమ భాగములను అర్పించువాడను, క్రమము తప్పకుండా నేను వెంబడించుకువాడను ప్రభువా అని ఒకడు ప్రార్థన చేశాడట. ఆ వెనకాల ఉన్నవాడు తన ఆకాశము వైపు ఎత్తుటకు కూడా తనలో ధైర్యము సరిపోక, ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అని తెలుసుకుని ఆ పాదపీఠము దగ్గర మోకాళ్ళుని తల కిందకు దించుకుని చెప్తున్నాడట, అయ్యా ప్రభువా అని పిలుచుటకైనా నాకు అర్హత లేదు, నేను ఒక సొంకరిని, నేను గొప్ప ఘోరమైన పాపములో ఉండినటువంటి వాడను, నా పాపములను నీవు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడట. మొదటి వాడు పరిసయ్యుడు, వెనకాల ఉన్నటువంటి వాడు సొంకరి. ప్రభు ఈ సూచన ఇస్తూ చెప్తున్నాడు ఏంటంటే, ఈరోజు భక్తి జీవితాన్ని పైన అతిశయపడేవాడు ఈ పరిసయ్యుడు. అంటున్నాడు, నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తాను? 2 సార్లు ఉపవాసం చేస్తాను. నేను దేవునికి కానుకలు ఎలా ఇస్తాను? దశమ భాగములను ఇస్తాను. ఎలాంటి దశమ భాగములట? ఇందాక మనం చదివిన దగ్గర చెప్తాం ఏంటంటే, పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు పుదీనాలోను సోపులోను వీటిలో మీరు ఏం చేస్తున్నారట? దశమ భాగమును ఇస్తున్నారు. పుదీనాలోను సోపులోను అంటే అవి ఏదో తక్కువ రకమైంది అనుకుంటున్నాం మనం, కానీ ఆ రోజుల్లో ఆ పంట స్పైసెస్ అనేవి చాలా చాలా ప్రీషియస్, చాలా ప్రైస్లెస్ అన్నమాట, చాలా విలువ కలిగినవి. అలాంటి పంటను చేతికి వచ్చినప్పుడు దానిలో 10వ వంతు దేవునికి ఇస్తున్నారు. చూడండి ఎంత గొప్ప విషయమో. పిల్లల దశమ భాగము మన ఇన్కమ్ పెరుగుతూ ఉండే కొద్ది కష్టమైపోతుంది. 10 రూపాయల్లో దశమ భాగం ఎంత? రూపాయి చేయడం ఎంత సులువు? 100 రూపాయల్లో 10 రూపాయలు దశమ భాగం, అది ఇవ్వడం ఎంత కష్టము? 1000 రూపాయల్లో 100 ఇవ్వడము, 10,000లో 1000, లక్షలో 10,000. ఇప్పుడు ఎవరిది ఎక్కువ కష్టం చెప్పండి? పరిసయ్యుడిది ఎంత కష్టమో. ఆ పరిసయ్యుడు చెప్తున్నాడు, ప్రభువా పుదీనాలోను సోపులోను నేను తీసుకొచ్చి నేను ఏం చేస్తున్నాను? దశమ భాగం ఇస్తున్నాను. ఆ కార్యక్రమం జరగడంలో, ఆలయంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన జరగడానికి నేను నా వంతుగా నేను ఇస్తున్నాను ప్రభువా అని పరిసయ్యుడు చెప్తున్నాడు. అక్కడ ఉండినటువంటి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు ఎన్నిక లేని వాడము ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకుని. ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారట. ఇద్దరిలో ఒకడు దేవుని చేత నీతిమంతుడని తీర్చబడ్డాడు అని లేఖనంలో ప్రభు చెప్తా ఉన్నాడు. పిల్లరా, పరిసయ్యుడు సుంకరి, వీరిద్దరిలో నీతిమంతుడు. ఈరోజు మన నీతి పరిసయ్యుని నీతిగా ఉందా లేక సుంకరి నీతిగా ఉందా? ఇక్కడ ఉన్న మనం అందరము పరిసయ్యులము, సదుకాయులమే. ఇక్కడ మనం అందరి జీవితాల్లో భక్తి జీవితం ఉంది. భక్తి జీవితం ఎంతమంది వెంబడిస్తున్నారు? భక్తి జీవితానికి విశ్వాస జీవితానికి చిన్న వ్యత్యాసం నేను చెప్తాను. భక్తి జీవితం ఏంటి అంటే, ఇది అందరూ వెంబడిస్తారండి. రోజుకి 2 అధ్యాయాలు చదువుకోవాలి. ఎంతమంది రోజుకి పడుకునే ముందు 2 అధ్యాయాలు, లేకపోతే పొద్దున్న లెక్కనే గ్రంథం చదువుతారు? పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారు. ఇది భక్తి జీవితం. ఎంతమంది లెంట్ డేస్లో ఉపవాసం చేస్తున్నారు? 10 days కాదు, శుక్రవారం ఉపవాసాలు చేస్తున్నారు. ఎంతమంది క్రమం తప్పకుండా చర్చకు వస్తున్నారు? ఇదంతా కూడా భక్తి జీవితం. విశ్వాస జీవితము వేరే. ఇప్పుడు పరిసయ్యుడు అంటున్నాడు, నేను ప్రభువా రోజు నీ దగ్గరికి వస్తున్నాను, నేను దశమ భాగములు ఇస్తున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను. ఇదంతా కూడా భక్తి జీవితం. పిల్లల విశ్వాస జీవితంలోనికి మనం జీవించాలి. ప్రభు అంటున్నాడు, ఈ మాటలు ఒకసారి చూద్దాం. మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఎలాంటి వారంగా ఉండాలి? మనం ముగించుకుందాము. వార్త 18వ అధ్యాయం 9-14 వచనాల్లో మనం ఇప్పుడు ధ్యానించుకున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాము. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం చెప్పండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో
ప్రవేశింపనేరరు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల నీతి, వారి భక్తి జీవితం కంటే మన మన జీవితం ఎలా ఉండాలట? కొంచెము ఎక్కువ, ఎంతో ఎక్కువ అక్కర్లేదు. వారి నీతి కంటే మన నీతి ఎంత ఉండాలట? కొంచెం ఎక్కువైతే చాలట. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నేరుగా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతావు. ఇది మరి కొందరు వెంబడిస్తున్నటువంటి బోధ. ఇది ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే సంఘంలో, మనము పరిసయ్యుల నీతి కంటే మన నీతి ఎక్కువ అవ్వాలి. పరిసయ్యులు ఎంత భాగం ఇస్తున్నారు? దశమ భాగం ఇస్తున్నారు. మీ నీతి వారి కంటే ఎక్కువ అవ్వాలంటే, కొంచెం ఎక్కువ అవ్వాలంటే మీరేం చేయాలి? వారు దశమ భాగంలో ఇస్తున్నారు కాబట్టి 10వ వంతు ఇస్తున్నారు కనుక మీరు 11వ వంతు ఇస్తే మీరు ఏమైపోతారు? దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే, మన నీతి వాళ్ళు దశమ భాగం ఇస్తున్నారు, మనం 11వ భాగం ఇచ్చేద్దాం. మనం ఏమైపోతున్నాం? వారి నీతి కంటే మన నీతి ఎక్కువైపోతుంది, మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. ఇది కొన్ని ప్రదేశాల మధ్యలో ప్రకటించబడుతున్నటువంటి బోధ. ఈరోజు పిల్లలు రాత్రికాల సమయం మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే పరిసయ్యుల నీతి కంటేనో శాస్త్రుల నీతి కంటేనో మన నీతి ఎక్కువగా ఉండాలి. ఒక్క పరిసయ్యుడు తన నీతిని పెంచుకుని ప్రభుని అంగీకరించగలిగితే అతడు ఎంత గొప్పగా ప్రభావితం చేయగలడో సంఘాన్ని మనము ఈ ప్రదేశంలో చూద్దాం. ఒక పరిసయ్యుడు నాకు తెలుసు, అతడు 8వ దినమున సున్నతి పొందినటువంటి వాడిగా ఉన్నాడు. అతడు ఇశ్రాయేలు జనాంగములో పుట్టినటువంటి వాడు. అతడు బెన్యామీను గోత్రములకు చెందినటువంటి వాడు. యూదులలో యూదుడు. ధర్మశాస్త్ర విషయములో సంఘమును చెరుపువాడిగా ఉన్నాడు. అతడు దేవుని పునరుద్ధానమును పొందుకోవాలని తనకు కలిగిన విశేషమైన లక్షణములు అన్నిటినీ కూడా పెంటతో సమానముగా ఎంచుకుని జీవించినటువంటి వాడు. కొంతమంది ఆ పరిస్థితి గురించి చెప్తా ఉన్నారు. ఎవరండి అతను? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. ఇది మాట్లాడుకుని మనం ముగించుకుందాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. దీన్ని చదివిన తర్వాత అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనం మరొకటి తీయండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము, అలాగే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3, 6 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3:5. పౌలు తన గురించి చెప్తా ఉన్నాడు జనాలకు, విశ్వాసాలకు చెప్తున్నాడు. ఏంటి అంటే, నేను 8వ దినమున సున్నతి పొందినటువంటి వాడను, ఇశ్రాయేలు వంశము వాడనై, బెన్యామీను గోత్రస్తుడనై, హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయములో పరిసయ్యుడనై. ఇతను ఎవరటండి? మనం మాట్లాడుకుంటున్నటువంటి పౌలు. సంఘమును బలపరచడానికి అనేకమైన పత్రికలు రాసినటువంటి పౌలు. ఈరోజు ఆ పౌలుని మనం వెంబడిస్తా ఉన్నాం. మ్యాక్సిమం ఎక్కువగా సంఘము ప్రభావితం చేయగలిగినవి పత్రికలే. ఒక ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి అంటే ఈరోజు పౌలు యొక్క బోధనలను మనం వెంబడిస్తా ఉన్నాం. నాకు ఇష్టమైనటువంటి ఒక పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక. నా బైబిల్లో నేను ఫస్ట్ నుండి వెంబడిస్తున్నటువంటి బైబిల్ 20 సంవత్సరాలు ఇదే చదువుతున్నాను. దీనిలో ఫిలిప్పీ పత్రిక అనేది లేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చిరిగిపోయింది. దాని రెఫరెన్స్ కావాలంటే నేను వేరే బైబిల్లో చూడాలి. అంత ఇష్టము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాకు. ఆ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తున్నాడు ఏంటంటే, ఇదిగో నేను ఒక పరిసయ్యుడు భూ సంబంధమైన భౌతిక సంబంధమైన జీవితాన్ని వెంబడిస్తున్నటువంటి ఒక పరిసయ్యుడు ఆత్మ సంబంధముగా మార్పు చెందితే మెస్సయ్యను అతడు కనుక్కుంటే ఎంత విశేషమైనటువంటి సంఘ క్షేమాభివృద్ధి జరిగిందో ఈ లేఖనాల్లో మనం చూడగలం. మాట్లాడట ఆ సంఘాన్ని ఎందుకు చేరుకుతున్నామంటే అతను అంటున్నాడంటే, నేను ఒక పరిసయ్యుడును, మోషే ధర్మశాస్త్రము తప్ప నాకు ఏది అక్కర్లేదు, ఆ మోషే ధర్మశాస్త్రమే నాకు కావాలి. ఒకరోజు సంఘాన్ని చేరుకోవడానికి ఇతడు ఆజ్ఞలు తీసుకుని దమస్కు మార్గమునకు వెళ్తూ ఉండగా ఒక గొప్ప ప్రకాశమానమైనటువంటి వెలుగు ఇతని పైన ప్రకాశించిందట. ఆ వెలుగును చూడలేక అతడు నేల మీద పడ్డాడట. అతడు అడుగుతున్నాడు, ప్రభువా నీవెవరు? అతను ఒక స్వరం వింటా ఉన్నాడు. ఏంటి అంటే, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించు అన్నావు? దేవుడు అడుగుతున్నాడు, ప్రభు నువ్వు ఎవడవో కూడా నాకు తెలియదే, నేను నిన్ను ఎలా హింసించు అన్నాను అంటే, నేనే నువ్వు హింసించు అన్నా ప్రభువుని నేను తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎప్పుడైతే ఈ పరిసయ్యుడు
భౌతిక సంబంధమైనటువంటి తన పరిధిలో నుండి దాటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని జ్ఞానము అతడు పొందుకున్నాడో అక్కడ నుండి తన వ్యక్తిగతమైనటువంటి జీవితము మారిపోయింది. సౌలు నుండి పౌలుగా మార్చబడ్డాడు. అనేక మందిని నాశనములో నుండి తిరిగి దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపచేయలాగున అతడు గొప్ప స్వార్థ పరిచర్య చేశాడు. గొప్ప సంఘమును కట్టుబడి చేసినటువంటి సంఘము ఎలా జీవించాలి అనేటువంటి విధి విధానాలన్నిటినీ కూడా ఈరోజు మనకు అందించాడు. ఆ రోజు ఆ పరిసయ్యులు ఆలయము ఎలా క్రమబద్ధంగా పరిచర్య చేయాలో రాయబడి ఉంటే, పౌలు మార్పు చెందినటువంటి పౌలు ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితిగా ఉండి ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి సంఘము ఎలాగా పని చేయాలి అనేది ఆ ప్రదేశాల్లో కొరింథీ పత్రికల్లో ఈ పత్రికల్లో మనకు వివరిస్తా ఉన్నాడు. గొప్ప విశేషమైనటువంటి ఒక పరిచర్య జరిగించాడు పౌలు. ఇతన్ని ఆ ప్రదేశంలో పరిసయ్యులు సద్దుకయ్యులు తీసుకొచ్చారు. సంఖ్యలు వేసి అతనితో అడుగుతున్నారు, నువ్వు ప్రకటిస్తున్నటువంటి బోధ ఏంటి? నువ్వు పరిసయ్యుడు కదా, నువ్వు క్రొత్తదైన బోధను బోధిస్తా ఉన్నావంటే అతను చెప్తున్నాడు, వీళ్ళందరూ కూడా అతని పైన నిందారోపణ చేస్తాడని అంటున్నాడు, నేను పరిసయ్యుడును. అపొస్తలుల కార్యములు ఒకసారి చదువుతాం. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. వారిలో ఒక భాగము సద్దుకయ్యులను మరొక భాగము పరిసయ్యులై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా నేను పరిసయ్యుడును పరిసయ్యుల సంతతి వాడను అనుకున్న నిరీక్షణ గూర్చి మృతుల పునరుద్ధానమును గూర్చి చూడండి, ఇతడు పరిసయ్యుడు, ఇతడు వెంబడిస్తున్న బోధ మృతుల పునరుద్ధానం. అలాగే ఇతడు ప్రభు దగ్గరికి వచ్చాడు, తెలుసుకున్నాడు ఆ మృతులలో నుండి పునరుద్ధానులుగా వచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమె హల్లెలూయా. ఈ శ్రమ దినాల్లో మనం గ్రహించుకున్నది ఏంటంటే, మనం తెలుసుకున్నటువంటి బోధ శిలువ వేయబడినటువంటి క్రీస్తుని మనం ప్రకటిస్తున్నాము. ఆయన మరణ పునరుద్ధానముల్లో మనం కూడా పాలువారమై మనం ఉంటుంది. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుకోగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాము. సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన